అటు ఏలూరులో కూడా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబు నాయుడు తెలుసుకుందాం. రాంబాబు, ఏలూరులో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? నీలుగా మనం చూస్తున్నాము ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి పోలింగ్ అయితే కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఏలూరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో అయితే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మన పోలింగ్ విజువల్స్ కూడా చూడొచ్చు. ఉపాధ్యాయులు అయితే ఈరోజు ఉదయం నుంచి ఉత్సాహంగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా గతంలో ఉన్న ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ ఆకివీడి దగ్గర రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాంతో ఈ ఉప ఎన్నిక అయితే అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం, ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియ ముగియడం జరిగింది. ఈ రోజు అయితే పోలింగ్ జరుగుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి చూస్తే మొత్తం దాదాపు 7,000 మంది ఓటర్లు ఉన్నారు. ఏలూరు జిల్లాలో చూస్తే 2,600 మంది ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి చూస్తే 3,670 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా ఏలూరులో అయితే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు 860 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళంతా ఏలూరు జిల్లా కేంద్రంలో ఉన్న కోటదెబ్బ డిగ్రీ కాలేజీలో మాత్రం ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఆ తర్వాత భీమవరంలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. 739 ఓటర్లు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత పాలకొల్లులో 480 మంది, తణుకులోని 406 మంది ఓటర్లు ఉన్నారు. మిగతా చోట్ల మాత్రం అన్ని మండలాల్లో కూడా ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అయితే చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ప్రతి మండల కేంద్రాల్లోనూ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూస్తే దాదాపు 50 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏలూరు జిల్లాకు సంబంధించి చూస్తే మాత్రం 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏలూరు అర్బన్ ప్రాంతంలోనే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా కుక్కునూరు మండలంలోనే అత్యల్పంగా అంటే కేవలం 6 ఓటర్లు మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ అక్కడ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఈ ఎన్నికకు సంబంధించి చూస్తే మాత్రం 5 అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా పోటీ ఉపాధ్యాయ సంఘాలు ఏవైతే ఉన్నాయో యూటీఎఫ్ వాటికి సంబంధించి మధ్య ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. అదేవిధంగా ఈ ఎన్నికలకు గెలిచిన వారి శాతం కేవలం 2 సంవత్సరాల 2 నెలలు మాత్రమే పదవి కాలం ఉంటుంది. దాంతో పెద్దగా ఎవరు ఆసక్తి చూపించలేదని మనం భావించాల్సి ఉంటుంది పోటీ చేయడానికి. ఈ నేపథ్యంలోనైతే ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైంది. అదేవిధంగా ఈ పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఈ పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే కాకినాడ తరలిస్తారు. కాకినాడ జేఎన్టీయూ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్కి తరలిస్తారు. ఈ నెల 9వ తేదీన కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అదే కాకుండా కౌంటింగ్ కూడా మామూలు పద్ధతిలో కాకుండా మామూలుగా ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం ఈ కౌంటింగ్ సాగుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఓటర్లు ఏ విధంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. వీళ్ళందరూ చాలా అటు మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు, అదేవిధంగా పురుష ఉపాధ్యాయులు ఉన్నారు. వీళ్ళందరూ ఓటు హక్కు వినియోగించడానికి వచ్చారు. ఇప్పటికే చాలా మంది ఓటు హక్కు వినియోగించుకుని వచ్చారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే దాదాపు 270 మంది ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. చూస్తున్నట్లయితే చాలా ఉత్సాహభరిత వాతావరణంలో ఇక్కడ సాగుతుంది. అయితే ఈ పోలింగ్ మధ్యాహ్నం 11-12 గంటల నాటి ముగిసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత దాదాపు పోలింగ్ కేంద్రాలన్నీ ఖాళీ అయ్యే అవకాశం ఉంది. మనం ఏలూరు సమీపంలోనే చాటుపల్లిలో కూడా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడైతే ఈరోజు ఉదయం నుంచి పెద్దగా ఓటర్లు అయితే వచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా దెందులూరులో కూడా ఏర్పాటు చేశారు. దెందులూరు కేంద్రంలో అయితే కేవలం 26 మంది ఓటర్లకు సంబంధించి ఆ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తారు. అక్కడైతే దాదాపు పోలింగ్ పూర్తయినట్లు మనకి అధికారులు చెప్తున్నారు. ఈ ప్రకారం చూస్తే ఈ పోలింగ్ అయితే మధ్యాహ్నం 11-12 గంటల నాటికి ముగిసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అయినప్పటికీ సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారమే ఖచ్చితంగా పోలింగ్ షెడ్యూల్ ఉంటుంది. ఆ ప్రకారమే ఈ పోలింగ్ ఓటు హక్కు వినియోగించడానికి అవకాశం ఉంటుంది. మనం చూస్తున్నాం. మొత్తం మీద అయితే ఏలూరు డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు అయితే మాత్రం పోలింగ్ చాలా ఉత్సాహంగా సాగుతుంది. ఉపాధ్యాయులు అయితే భారీగా తరలి వస్తున్నారు. మొత్తం మీద అయితే ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. నీలిమ. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.